హిస్టరీ పరంగా తీసుకుంటే హిస్టరీలో మిడివల్ హిస్టరీలో ఢిల్లీ డైనాసిటీ, అదేవిధంగా మొఘల్ డైనాసిటీ, ఛత్రపతి శివాజీ, సిక్కులు, వెరీ వెరీ ఇంపార్టెంట్ సిక్కులు. ఆ మధ్య మన క్లాస్లో సిక్కుల గురించి కూడా డిస్కస్ చేసాం. మొత్తం ఎంతమంది సిక్కులు ఉన్నారు? 10 మెంబర్స్ ఉన్నారు. హూ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ సిక్కిజం అంటే గురునానక్. గురు అంగద్, గురు అమర్దాస్, గురు రామదాస్, గురు అర్జున్ సింగ్, గురు హరగోవింద్, గురు హరకిషన్, గురు హరరాయ్, గురు తేజ్ బహదూర్, అదేవిధంగా గురు గోవింద్ సింగ్. వాటిలో మనకి ఇంపార్టెంట్ క్లాసులు ఎగ్జామ్లు ఎలా కొడుతుందంటే, గురు తేజ్ బహదూర్ని చంపిన మొఘల్ చక్రవర్తి ఎవరిని అడగవచ్చు? ఔరంగజేబ్. అదేవిధంగా గురు అర్జున్ సింగ్ చంపిన మొఘల్ చక్రవర్తి ఎవరిని అడగవచ్చు? జహాంగీర్. సిక్కుల్లో ఖల్సా అని ప్రవేశపెట్టిన సిక్ గురు ఎవరంటే గురు గోవింద్ సింగ్. సిక్కుల్లో 5 అని ప్రవేశపెట్టిన సిక్ గురు ఎవరంటే గురు గోవింద్ సింగ్. అదేవిధంగా సిక్కుల్లో ప్రతి ఒక్కరూ కూడా తన లైఫ్ టైంలో, తన యొక్క జీవిత చక్రంలో ఒక ఆధ్యాత్మిక గురువు యొక్క ఆదేశాలని లేదా ఆలోచనల్ని పాటించాలని చెప్పిన సిక్ గురువు ఎవరంటే గురునానక్. అలాగే సిక్కులందరూ కలిసి లంగర్ అంటే భోజనశాలను ఏర్పాటు చేసే సిక్ గురువు ఎవరంటే గురు అంగద్, గురు రామదాస, గురు అంగద్. అదేవిధంగా సిక్కులందరూ కూడా అంటే 22 న్యాయ సూత్రాలు పాటించని చెప్పింది ఎవరంటే గురు రామదాస్. అదేవిధంగా సిక్కుల్లో తమ యొక్క సంపాదనలో 1/10 సిక్కు మతం కోసం ఖర్చు పెట్టని చెప్పిన సిక్ గురు ఎవరంటే గురు అర్జున్ సింగ్. అదే సిక్కుల పవిత్ర గ్రంథం ఏంటంటే గురు గ్రంథ్ సాహిబ్. సిక్కుల పవిత్ర గ్రంథమైన గురు గ్రంథ్ సాహిబ్ ఎవరు సంకలనం చేశారు? గురు అర్జున్ సింగ్. ఎవరండి? గురు అర్జున్ సింగ్. ఇలా మనకు సిక్కులకు సంబంధించి ఎగ్జామ్లో ఎక్కువగా అడగడానికి అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ ఆ మధ్య మనం డిస్కస్ చేసిన ఛత్రపతి శివాజీ కొనసాగించండి. శివాజీ గురించి టైం పెట్టి తీసుకుంటే శివాజీ 1627 to 1680. 1627 to 1680. శివాజీ 1627లో మహారాష్ట్రలో రాయ్గఢ్లో జన్మించాడు. బర్త్ ప్లేస్ తీసుకుంటే ఈ యొక్క బర్త్ ప్లేస్ తీసుకుంటే మహారాష్ట్ర రాయ్గఢ్. ఇప్పుడు 1627లో. మరి శివాజీ ఫాదర్ నేమ్ సాజీ భోంస్లే. అలాగే మదర్ నేమ్ జిజియాబాయ్. ఓకే. శివాజీ గురువు, హూ ఇస్ ద గురు ఆఫ్ శివాజీ? దాదాజీ కొండదేవ్. శివాజీ గురువు ఎవరండి? దాదాజీ కొండదేవ్. ఓకే. శివాజీ ఇష్టమైన గాడ్ భవానీ అమ్మవారు. అదే గాడ్ ఎవరంటే భవానీ అమ్మవారు. ఓకే. శివాజీ. మరి శివాజీ తనకన్నా పెద్దవారైన సమర్థ రామదాస్ అండ్ తుకారాం. సమర్థ రామదాస్ అండ్ తుకారాం వేలుతో తిరిగి అపారమైన జ్ఞానాన్ని, అనుభవాన్ని సంపాదించుకొని మరాఠా ప్రజల ఆశా కిరణంగా పేరు పొందారు. హూ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ మహారాష్ట్ర ఎంపైర్ అనేసరికి శివాజీ, ఛత్రపతి శివాజీ. శివాజీని మరాఠా ప్రజల ఆశా కిరణంగా పిలుస్తారు. శివాజీ మహారాష్ట్రలో కొంకన్, కళ్యాణ్ అనే దుర్గాలను ఆక్రమించుకున్నాడు. శివాజీ తండ్రి అయిన సాజీ భోంస్లేని బిజాపూర్ సుల్తాన్ దొంగతనంగా, అంటే కిడ్నాప్ అంటారు కదా మన భాషలో, తీసుకెళ్ళిపోయి ఒక చోట బంధిస్తే శివాజీ ఆ చెరసాల నుంచి తప్పించి తన ఫాదర్ని విడిపించుకోవడం జరిగింది. అయినప్పటికీ
ఇంకా చాలామంది శివాజీని ఎలాగైనా అంతమొందించాలని శివాజీపై శివాజీ లేకుండా చేయాలని ప్లాన్ చేస్తే శివాజీ వాళ్ళకన్నా రెట్టింపు ఉత్సాహంతో మహారాష్ట్ర సామ్రాజ్యంలో తన యొక్క సామ్రాజ్యం నిలబెట్టుకోవడానికి అనేక విధాలు కృషి చేశాడు. సైస్త ఖాన్ ఏం చేశాడంటే మహారాష్ట్రలో పండరీపురంలో ఉన్న విఠలేశ్వరాలని దూషణ చేస్తే శివాజీ అతను కూడా అంతమంది జరిగింది. శివాజీని అంతం చేయాలని శివాజీకి ఈక్వల్గా ఉన్న మొఘల్ చక్రవర్తి ఎవరంటే ఔరంగజేబ్ కూడా శివాజీని అంతం చేయాలని ప్లాన్ చేశాడు. బిజాపూర్ సుల్తాన్గా పంపించాడు. అయినప్పటికీ శివాజీ తిప్పుకొట్టాడు. చివరికి శివాజీని అంతం చేయడానికి ప్రజ్ఞావంతుడు తెలివైన వ్యక్తి అయిన రాజా జైసింగ్ని పంపించాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే పురందర్ ట్రిటీ అంటారు. పురందర్ ట్రిటీ అన్ని 1665లో జరిగింది. ఎవరెవరికి? శివాజీకును రాజా జైసింగ్ మధ్య జరిగింది పురందర్ ట్రిటీ. ఈ పురందర్ సంధి రాజా జైసింగ్తో శివాజీ చేసుకున్నాడు. దాని యొక్క ఫలితంగా నెక్స్ట్ జరగబోయే ఏదైనా యుద్ధంలో కానీ రాజ్యం ఆక్రమించడంలో కానీ తన కుమారుడైన శంభూజీకి కూడా అవకాశం ఇవ్వాలని శివాజీ కోరడం జరిగింది. దానికి ఓకే అన్నారు మొఘల్ చక్రవర్తులు. ఆ నమ్మకంతో శివాజీ 1666 మే నెలలో మొఘల్ సామ్రాజ్యాన్ని సందర్శించాడు. అనుకున్నంత గౌరవం లభించకపోతే మొఘల్ చక్రవర్తుల్ని నోటికి వచ్చినట్టు దూషించడం జరిగింది. శివాజీని బంధించారు ఔరంగజేబ్ తన సైన్యంతో. మరలా శివాజీని వదిలి శివాజీకి రాజా అని బిరుదు ఇవ్వడం జరిగింది ఔరంగజేబ్. శివాజీ బయటకు వచ్చిన తర్వాత మహారాష్ట్ర రాయగఢ్లో బెనారస్ చెందిన ఘాఘా భట్ సమక్షంలో అనేక వేల మంది చూస్తుండగా 1674లో శివాజీకి పట్టాభిషేకం జరిగింది. ఆ పట్టాభిషేకం ఘాఘా భట్, ఈయన బెనారస్ చెందిన మంచి పండితుడు అనమాట, ఆయన సమక్షంలో జరిగింది. అటువంటి శివాజీ ఆ సందర్భంగా ప్రజలందరూ అభిమానంతో బిరుదిచ్చారు. ఏంటో బిరుదు? ఛత్రపతి. ఏంటి ఇచ్చారమ్మ టైటిల్? ఛత్రపతి అని బిరుదు ఇచ్చారు. మరి ఈ ఛత్రపతి అనే బిరుదును శివాజీ ప్రజల అభిమానంతో ఇచ్చిన బిరుదును స్వీకరించాడు. అదేవిధంగా శివాజీ తన రాజ్యానికి స్వరాజ్ అని పేరు పెట్టాడు. తన స్టేట్కి ఏమని పేరు పెట్టాడంటే స్వరాజ్ అని పేరు పెట్టాడు. స్వరాజ్. మరి అటువంటి శివాజీ ఆస్థానంలో 8 మంది కవులు అంటారు, పండిట్లు అంటారు, 8 మంది ఉండేవారు. వారిని అష్టప్రధానులు అని పిలుస్తారు. ఏమని పిలుస్తారమ్మా? అష్టప్రధానులు అని పిలుస్తారు. శివాజీ ఆస్థానం 8 మంది కవుల్ని అష్టప్రధానులని, అదేవిధంగా 2వ చంద్రగుప్త ఆస్థానంలో ఉన్న 9 మంది కవులను ఏమని పిలుస్తారు? నవరత్నాలను పిలుస్తారు. అదే విధంగా మనకి శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఎంతమంది ఉంటారు? 8 మంది కవులు ఉంటే వారిని అష్టదిగ్గజాలు పిలుస్తారు. ఈయన ఆస్థానంలో 8 మంది పండితులు ఉంటే వారిని అష్టప్రధానులను పిలుస్తారు. ఆ అష్టప్రధానులు ఎవరనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, వాళ్ళలో ఫస్ట్ వన్ ఎవరంటే పీస్వా. ఎవరండి? పీస్వా. సెకండ్ వన్ అమాచ్య. థర్డ్ వన్ సచివ. అండ్ ఫోర్త్ వన్ సుమంత్. సమంత్ అని రాసేకండి అమ్మా, సుమంత్. అండ్ ఫిఫ్త్ వన్ సేనాపతి. అండ్ సిక్స్త్ వన్ మంత్రి. నెక్స్ట్ పండిట్ రావు. అండ్ ఎయిత్ వన్ న్యాయాధీశ్. ఇలా మనకి 8 మెంబర్స్ ఉంటారు. వీరిని అష్టప్రధానులని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? అష్టప్రధానులని పిలుస్తారు. పేష్వా అంటే ఈయన ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రి. చక్రవర్తి శివాజీ తర్వాత సెకండ్ ప్లేస్ ఈయనదే. నెక్స్ట్ అమాత్య అంటే ప్రజెంట్ మనం ఫైనాన్స్ మినిస్టర్ అంటాం కదా, ఈయన ఆర్థిక శాఖ చూసేవాడు. నెక్స్ట్ వీరిలో మనకి ఇంపార్టెంట్ ఎవరంటే పండిట్ రావు. ఈయనేమొచ్చి దాన ధర్మాలు అంటే ఎండోమెంట్ అంటాం కదా, ప్రజెంట్ ఎండోమెంట్ మినిస్టర్ ఈయన వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ న్యాయాధీశ్ అంటే ప్రజెంట్ లా మినిస్టర్, న్యాయశాఖ అనమాట. శివాజీ పరిపాలనలో వీళ్ళిద్దరూ తప్పించి, అంటే పండిట్ రావు న్యాయాధీశ్ తప్పించి మిగిలిన మంత్రులందరూ కూడా తప్పనిసరిగా వాళ్ళు కలుగు చేసుకోవాలి పరిపాలనలో. ఇక్కడ పండిట్ రావు అంటే వీణ దాన ధర్మాలు కానీ ఆ మహారాష్ట్ర సామ్రాజ్యంలో ముఖ్యమైన పండుగలు, తేదీలు, ఉత్సవాలు ఏవైనా జరిగితే ఆయన ముందస్తుగా సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత ఆయనకు ఉందన్నమాట. లా అండ్ ఆర్డర్ అంతా కూడా ఎవరంటే న్యాయశాఖ మంది పరిశీలిస్తారు. వీళ్ళిద్దరు మాత్రం పార్టిసిపేషన్ చేయని అవసరం. మిగిలిన మంత్రులందరూ కంపల్సరిగా పరిపాలనలో పాల్గొనాలి.
అటువంటి శివాజీ 1680లో తన యొక్క పెద్ద కుమారుడు శంభూజీ ప్రవర్తన వల్ల విసుగు చెంది మరణించాడనమాట. మరి అటువంటి శివాజీ 2 పన్నులు వసూలు చేయడం జరిగింది. వాటిని చౌత్ అని సద్దేశ్ముఖ్ అని పిలుస్తారు. మహారాష్ట్రలో కొలబా అనే ఒక నౌక నిర్మాణ కేంద్రాన్ని కూడా శివాజీ నిర్మించారు. శివాజీ పరిపాలనలో పంటలు బాగా పండకపోతే, పేదవారు అయినా పేద రైతులైన పంటలు పండకపోతే శిస్తు చెల్లించిన అవసరం లేదు కూడా ఆదేశాలు జారీ చేసేవాడు అనమాట. అటువంటి శివాజీ గురించి మన కాంపిటేటివ్లో ఈ అష్టప్రధానాలకు సంబంధించి కానీ, ఆయన బిరుదు కానీ, లేదా పురాతన ట్రీట్ ఎప్పుడు జరిగింది కానీ, ఆయన గాడ్ ఎవరు కానీ, లైక్ మదర్ ఎవరని, ఫాదర్ ఎవరని, ప్లస్ ఎప్పుడు జన్మించాడని, ఎక్కడ జన్మించాడని, ఇలా రకరకాల మనకి ఎగ్జామ్లో అడిగే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఓకేనా?